ఆధ్యాత్మిక బంధువులకు నమస్సులు. ప్రతి ఆది మరియు బుధవారం మనం మననం చేసుకునే శ్రీమద్ భగవద్గీత సందేశం జ్ఞాన విజ్ఞాన యోగం నుండి 3వ శ్లోకం యొక్క భావాన్ని మనం తెలుసుకుందాం. ఈ శ్లోకం చాలా సందర్భాల్లో అందరూ వాడుతుంటారు. మనుష్యానాం సహస్రేషు కచ్చిత్ యతతి సిద్ధయే. వేల మంది మనుషుల్లో చాలా కొద్ది మంది మాత్రం ఆధ్యాత్మిక సిద్ధికి మొగ్గు చూపుతారు, ఆ మార్గంలో కృషి చేస్తారు. యతతామపి సిద్ధానాం, ఆ విధంగా కృషి చేస్తున్న వాళ్ళు కచ్చిత్ మాం వేత్తి తత్వతః, చాలా తక్కువ మంది మాత్రమే నన్ను పూర్తిగా అర్థం చేసుకుంటారు. భగవంతుని దైవంగాను సత్యంగాను అర్థం చేసుకుంటారు. మన మనోభావాన్ని బట్టి అర్థం చేసుకోవడం కాకుండా యథార్థ దైవతత్వాన్ని పూర్ణంగా అర్థం చేసుకోవడం జరిగి ఆ స్థితిలోనే అద్వైత వేదాంతం పుట్టింది. ఒక్కని నుంచే వచ్చాం, ఒక్కరికే చేరుకుంటాం. ఏకమేవ అద్వితీయం బ్రహ్మ, బ్రహ్మ ఒక్కటే కానీ రెండు కాదు అన్నది వేదాంతం యొక్క ప్రధాన విషయం. అందులో పరిపూర్ణతను చూస్తాం. ఒలింపిక్ ఆటల పోటీల్లో కొద్దిమంది మాత్రమే విజయాన్ని పొందుతారు. ఆధ్యాత్మిక జీవితంలో కూడా ముందు వెనకగా వెళ్తుంటాం. అందరూ ఎప్పుడో ఒకసారి ఆత్మ సాక్షాత్కారాన్ని పొంది తీరుతాం. అందరూ దాన్ని పొందడానికి అర్హులే. కొద్ది మాత్రపు కాలపరిమితిలో చూసినప్పుడు తక్కువ మంది మాత్రమే సాధించగలిగారన్నట్టుగా తెలుస్తుంది. మన ఉద్యోగ ఎంపికల వలె ఆధ్యాత్మిక జీవితంలో కూడా వారి శక్తిని బట్టి పరిపూర్ణతను పొందుతుంటారు. ఈ శ్లోకం జీవితంలోని సత్యాన్ని తెలుపుతోంది. అందరి యందు ఒకే శక్తి ఉండవచ్చు, కానీ కొద్దిమంది మాత్రమే ప్రకటితం చేయగలుగుతారు. శ్రీకృష్ణుడు ఇక్కడ యథార్థ అవగాహనను రెండుగా విభజిస్తున్నాడు. బాహ్యంగా గోచరించేది ఒకటి, ఇంద్రియ అవగాహనకు సుదూరంగా ఉన్నది మరొకటి. నీకు సంపూర్ణమైన అవగాహన రావాలంటే ఈ రెండింటినీ దృష్టి అందించుకోవాలి. కేవలం బాహ్యంగా గోచరించేదే కాదు, మొత్తం యథార్థాన్ని శ్రీకృష్ణుడి ప్రకృతి అంటున్నాడు. సహజంగా మన దేశం ఆలోచనలో ఉన్నతమైనది. పాశ్చాత్య దేశాల్లో అతీత శక్తులను నమ్ముతారు. మనం శాస్త్రీయంగా లోపల బయట అంతా ప్రకృతే అని నమ్ముతాం. మనకు ఏది ప్రకృతి సహజం కానిది ఉండదు. అందువల్ల మన వ్యవస్థ విజ్ఞాన శాస్త్రానికి విరుద్ధం కాదు. శ్రీకృష్ణుడు బాహ్యంగా గోచరించేదాన్ని అపరావిద్య అని, అంతరంగిగా ఉన్నదాన్ని పరావిద్య అని విభజించారు. తర్వాత శ్లోకం యొక్క భావాన్ని వచ్చే వీడియోలో మనం తెలుసుకుందాం.